హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత తొలిసారిగా హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి భారత సుదూర శ్రేణి మిసైల్ను ప్రయోగించి సక్సెస్ అయింది. దీనిపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్షతో భారత్ కూడా హైపర్సోనిక్ క్షిపణులు ఉన్న దేశాల జాబితాలో చేరిందని ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణిని పరీక్షించారు. క్షిపణి పరీక్షించడం ఒక చారిత్రాత్మక క్షణమని రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి విమాన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించిందని రక్షణ మంత్రి ఎక్స్లో తెలిపారు. ఇది ఒక చారిత్రాత్మక క్షణమని, ఈ ముఖ్యమైన విజయం మన దేశాన్ని అటువంటి క్లిష్టమైన అధునాతన సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న ఎంపిక చేసిన దేశాల సమూహంలో చేర్చిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. డిఆర్డీఓ, సాయుధ బలగాలు పరిశ్రమను అద్భుతమైన విజయంగా అభివర్ణించినందుకు సింగ్ అభినందించారు. ఇదిలా ఉంటే తాజాగా భారత అమ్ముల బొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని, ప్రాథమిక లక్ష్యాలు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిసైల్ వే పాయింట్ నావిగేషన్ను ఉపయోగించి కావలసిన మార్గాన్ని అనుసరించినట్లు తెలిపారు. వివిధ ఎత్తుల్లో వేగంగా ఎగురుతున్న సమయంలో వివిధ రకాల విన్యాసాలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు చెప్పారు. మెరుగైన మరింత విశ్వసనీయమైన పనితీరును నిర్ధారించడానికి మిసైల్లో అధునాతన ఏవియానిక్స్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. డిఆర్డీఓ మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి ఒడిశా తీరంలోని చండిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ LRLACM యొక్క తొలి విమాన పరీక్షను నిర్వహించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్లు క్షిపణి పనితీరును పర్యవేక్షించాయి. క్షిపణి మార్గాన్ని కవర్ చేయడానికి వివిధ ప్రదేశాల్లో వీటిని మోహరించారు. డిఆర్డీఓతో పాటు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా LRLACM అభివృద్ధి చేయబడింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు LRLACM కోసం 2 డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్లుగా ఉన్నాయి. మిసైల్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్లో నిమగ్నమయ్యాయి. LRLACM అనేది డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించిన మిషన్ మోడ్ ప్రాజెక్ట్. ఇది మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ను ఉపయోగించి భూమి నుండి యూనివర్సల్ వర్టికల్ లాంచ్ మాడ్యూల్ సిస్టమ్ను ఉపయోగించి ఫ్రంట్ లైన్ షిప్ల నుంచి ప్రయోగించేలా కాన్ఫిగర్ చేయబడిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. డిఆర్డీఓ సాయుధ దళాలను క్షిపణి తయారీ పరిశ్రమను ప్రశంసించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.